హలో అందరికీ. ఈ వీడియోలో అన్నంలోకైనా, చపాతీలోకైనా, రోటీలోకైనా, ఎందులోకైనా చాలా అంటే చాలా బాగుండే పొట్లకాయ పెరుగు పచ్చడి ఎలా చేసుకోవాలో చూద్దాం. ఇందుకోసం స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసి పచ్చిమిర్చిని వేసి వేయించుకొని పక్కన పెట్టుకుందాం. నేను ఇక్కడ 5 మీడియం సైజ్ పచ్చిమిర్చిలను తీసుకున్నాను 300 గ్రాముల పొట్లకాయ ముక్కలకు. అలాగే ఇప్పుడు అదే ప్యాన్లోకి మరికొంత ఆయిల్ వేసి జీలకర్ర, ఆవాలు, కరివేపాకు, కొత్తిమీరను వేసి వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులోకి చిటికెడు పసుపుని కూడా వేసి వేయించుకొని ఈ తాలింపును వేరొక గిన్నెలోకి తీసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇదే ప్యాన్లోకి మనం ఆల్రెడీ కడిగి కట్ చేసి పెట్టుకున్న పొట్లకాయ ముక్కలను వేసి దానిపై మూత పెట్టేసుకొని మూతపై వాటర్ పోసుకొని అప్పుడప్పుడు ఆ మూతను తీస్తూ పొట్లకాయ ముక్కలను కలుపుతూ పొట్లకాయ ముక్కలను పూర్తిగా ఉడికించుకోవాలి. ఈ టైంలో ఇందుకోసం కావాల్సిన మసాలాను ప్రిపేర్ చేసుకుందాం. ఇందుకోసం మిక్సీ జార్లోకి ఆవాలను వేయాలి, అలాగే ఎండు కొబ్బరి ముక్కలను కూడా వేసుకోవాలి. ఇక్కడ నేను కొబ్బరిని ఏం వేయించలేదు, కొన్ని వెల్లుల్లి రెవ్వలను కూడా వేసి దీన్ని గ్రైండ్ చేసుకోవాలి. మనం ముందే వేయించి పెట్టుకున్న పచ్చిమిర్చి ముక్కలను ఈ జార్లోకి వేసి అలాగే రుచికి సరిపడినంత ఉప్పుని కూడా యాడ్ చేసి మరోసారి దీన్ని గ్రైండ్ చేసేసుకోవాలి. మనం ముందే ప్రిపేర్ చేసి పెట్టుకున్న తాలింపులోకి ఉడికించిన పొట్లకాయ ముక్కలు అవి చల్లారాక యాడ్ చేసుకోవాలి. అలాగే చేసిన మసాలాను కూడా దీంట్లోనే వేయాలి. పెరుగుని ఇక్కడ 300 గ్రాముల పొట్లకాయ ముక్కలకు 3 టేబుల్ స్పూన్ల పెరుగుని యాడ్ చేశాను. దీని మొత్తాన్ని చక్కగా కలపాలి. అంతే, ఎంతో రుచిగా ఉండే పొట్లకాయ పెరుగు పచ్చడి రెడీ. ఈ ప్రాసెస్ తెలియని వాళ్ళు ఒక్కసారి ట్రై చేసి చూడండి, ఖచ్చితంగా నచ్చుతుంది. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో.